హే, ఏంటే నీ వాడు ధైర్యవంతుడా లేక పిరికోడా అని టెస్ట్ చేసి చూసేద్దామా? నంబర్ చెప్పు. డైల్ చేయి 9352783456. 83456. నెక్స్ట్ పికప్ కాల్. హలో. ఇదిగోనే మాట్లాడు. హలో, మీరెవరు? హలో, కాల్ టాక్సీ డ్రైవరేనా? అవును, మీరెవరు? అది నేను అడగాలి. అవును, పికప్ చేసుకోవడానికి వచ్చావా? లేదు, డ్రాప్ చేయడానికి వచ్చాను. హలో, నేను అది అడగలే. అమ్మాయిలందరినీ బాగా పికప్ చేస్తున్నావంట. ఏమండి, నా డ్యూటీనే అదండి. అయితే ఎంతమంది అమ్మాయిల్ని పికప్ చేసి ఎంతమంది అమ్మాయిలు వదిలించుకొని ఉంటావు? ఏమండి, నేను కస్టమర్ పికప్ గురించి మాట్లాడుతున్నానండి. హలో, నేనెవరో తెలుసా? తెలీదండి. లాయర్ని. మీరు లాయరా? లేకుంటే టీ కొట్టు బాయ్ అనుకున్నావా? హా? ఇలా చూడు, అమ్మాయిల్ని పికప్ చేస్తున్నావని చాలా కంప్లైంట్లు వచ్చాయి నీ మీద. ఏమండి, నేను అలాంటి అబ్బాయిని కాదండి. నాది చాలా మంచి క్యారెక్టర్ అండి. నేను కస్టమర్ని గౌరవిస్తానండి. సరే, నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. బతికిపో పో. అలాగేనండి. చూసే వాడు బాగా భయపడేశాడు. పాపమే వాడు. నీ వాడు దీనికే భయపడుతున్నాడు. ఏంటి మీ వాడికి లవ్ ప్రపోజల్ చేసావా? అది ఏం చేశాడేంటి? మీకు నాకు సెట్ అవ్వదండి. మీరు లాయర్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని. ఎలా చూసినా మన ఇద్దరికి సింక్ అవ్వదండి. మీ చదువు అంతస్తుకు తగ్గట్టు నాకన్నా మంచివాడు మీకు భర్తగా వస్తాడు. ఆహా, నేను కూడా స్టార్టింగ్లో మిమ్మల్ని చూసినప్పుడు లవ్ చేయాలనుకున్నాను, కానీ అది తప్పని అర్థం చేసుకున్నాను. మీరు కస్టమర్గా ఎప్పుడైనా నాతో ట్రావెల్ చేయొచ్చు, కానీ లైఫ్ పార్ట్నర్గా రావాలనుకోవడం చాలా తప్పండి. నువ్వు నాకు ఎందుకు నచ్చావని ఒక్క రీజన్ కూడా అడగవా? మన కట్టుకునేవాడు కూడా ఒరిజిన్గా ఉండాలని కోరుకుంటుంది. నేను అలాంటి తప్పు చేయలేను మామ. అందుకేరా నువ్వు నాకు నచ్చావు. చెప్పు, ఇప్పుడు లవ్ చేస్తావా? ఏమండి, మీరు అమ్మాయి ధైర్యంగా మీ లవ్ని చెప్పారు, కానీ నేను అబ్బాయిని కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. అదేవిధంగా ఏదేమైనా మా అమ్మానాన్నలతో మాట్లాడి చెప్పగలను. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. మా అమ్మానాన్నతో మాట్లాడి ఏదో ఒకటి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పాల్సిన డైలాగ్లని వాడు చెప్పాడు? ఇదంతా అయ్యే పని కాదు. ఓ పంచి, నువ్వే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నీ లవ్ మ్యాటర్ చెప్పే. దీనికి ఇంకేం పనిలే. హలో, నేను అశ్విని మాట్లాడుతున్నా. ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది, చిన్నమ్మాయి. ఎవరో అడుగు. ఎవరమ్మా నువ్వు? హా, నేనెవర్నా? చెప్పమ్మా. మీ అబ్బాయి నా గురించి ఏం చెప్పలేదా? చెప్పలేదే. మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడే మార్కెట్కెళ్ళాడు. నేను వాడి అమ్మనే మాట్లాడుతున్నాను. నువ్వు వాడితో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాతో చెప్పు, సరేనా? నేను వాడితో చెప్పేస్తాను. లేదు, నేను మీతోనే మాట్లాడాలి. నాతోనా? అవును. సరే చెప్పు. నేను మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నాం. లవ్ చేసుకుంటున్నారా? అవును. లవ్ గురించి నీతో చెప్పాడా? వాడెక్కడ చెప్పాడు, నేనే చెప్పా. అవును, వాడిని అడిగితే అమ్మని అడగాలి, నాన్నని అడగాలి, చెల్లిని అడగాలి అంటున్నాడు. అబ్బాయిని పెంచే లక్షణం ఇదేనా? అందుకే నేనే మా లవ్ని మీతో చెప్తున్నా. అన్నా, కాల్ టాక్సీ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడన్నా. చేపల మార్కెట్లో ఉన్నాడు. వాడి కథ క్లోజ్ చేసి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. సరేనా? మీకు ఓకేనా అత్తయ్య? ఓకే. ఏమే, వాడితో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీరు కాస్త ఉండండి. సరే, మీ అబ్బాయి వస్తే నన్ను లవ్ చేయమని కొంచెం బుద్ధి చెప్పి పంపించండి, ఓకేనా? నాకు డబుల్ ఓకే. చెప్పున్నా. ఎక్కడున్నావు? చేపల మార్కెట్లో ఉన్నా. వాడు నాకు ప్రాణాలు సరే. కావాలి.
గణేష్ గణేష్ చెప్పు సింహం. లేడీ డాక్టరే కదా లేడీ వచ్చేది? డాక్టరా? ఒక్కటి గుంజుతా. అక్కడ తొక్కిన బుద్ధి రాలేదా నీకు? మాట్లాడకుండా పడుకో. డాక్టర్ గారు వస్తున్నారు. మే ఐ కమ్ ఇన్? నమస్కారం డాక్టర్ గారు, రండి. నేనే ఈ హాస్పిటల్ కి చీఫ్ నమస్కారం, డాక్టర్. సార్. నేనే పాత సారథిని, మీకు రాయమ్మ. వైద్యం చేసే సారథిని. ఏదో సారది అది సూపర్. సరే, ఇంతకి మీరెవరు? నేను ఆయన ఫ్రెండ్ని. ఈయనకి ఏమైంది? ఏం లేదు, యాక్సిడెంట్ అయింది. గణేష్ నొప్పిగా ఉందిరా. కూర్చో, సార్ చూస్తున్నారా? వీటి రియాక్షన్ ఏంటి అదోలా ఉంది? ఏమైంది డాక్టర్? ఇది చూస్తుంటే దెబ్బలు తిన్నట్టుగా లేదే, ఎవరో ఇద్దరు పైన ఎక్కి తొక్కినట్టుగా ఉంది. మీకెలా తెలుసు? దగ్గరుండి చూసినట్టు చెప్తున్నారు. ఓహో, అదే నిజమా? కానీ ఏం జరిగిందంటే తొక్కిన వాళ్ళు ఎవరో పొట్టకి పైన తొక్కారు, అలాగే పొట్టకి కింద తొక్కారు. ఆ సమస్య ఏమిటంటే కోడి తొక్కితే పుంజు చచ్చిపోతుందా అని అంటారు కదా, చావదే, చావదు. ఇది కూడా ఇప్పుడు ఏం అటువంటిదే. చేయాలో చెప్పండి. ఇటువంటి 4 లంగాలు కొనుక్కుని కట్టుకో. మా సింహం గురించి ఇలా మాట్లాడకండి. ఇక మీద వీడి సింహం కాదు, పండు, పిసికేసిన చింతపండు. అయ్యో డాక్టరు పనికిరాడా? పేరుకు మాత్రం పెద్ద డాక్టర్, ఉల్లిపాయ కూడా సరిగ్గా కొయ్యలేకపోతున్నారు మీరు. ఆపరేషన్ చేసిన చేతులతో ఉల్లిపాయలు కోయించి ఏడిపిస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా వంట చేయడం ఎంత కష్టం అని? ఈ పాపం నిన్ను ఊరికే వదలదే. నాన్న, చెప్పమ్మా. నేను మీ దగ్గర ఒక మ్యాటర్ గురించి మాట్లాడాలి. మేటరా? మ్, ఆ మీటూ మేటరా? చచా, ఇది వేరే మ్యాటర్. ఓ, నేను ఇంకేమిటో అనుకుని భయపడిపోయాను. సరే, నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పు. ఏంటమ్మా చెప్పు. అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. లవ్ మేటరా? చెప్పు 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 చెప్పు. సరేనా? ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయమ్మా? అదే నీ ఫోన్ లో నంబర్ సేవ్ చేసి పెట్టుకున్నావు కదా అశ్విని, నిన్ను చాలా అసలు బాగా లవ్? లవ్ చేస్తుందంట కదా. ఎక్కడ పట్టావరా దాన్ని? ఎలా పట్టుకున్నావు? ఏ ఏంటి మీ ఇద్దరు గొన్ను పట్టుకో బన్ను పట్టుకో మాట్లాడుతున్నారు? ఇప్పుడు చూడు నేను ఎలా డీసెంట్ గా మాట్లాడతాను. రే ఎలా కరెక్ట్ చేసావురా? ఆ? డీసెంట్, దీనికన్నా మేమే నయ్యం. అది వదులు, నువ్వు చెప్పు సరోనా. మంచి మ్యాటరే. నిన్న కూడా హాస్పిటల్లో నేను ఒక లవ్ మ్యాటర్ గురించి మాట్లాడాను. ఎవరు? నర్స్తోనా? ఏ పేషెంట్ తోటి ఏమండి, తనేదో పిచ్చిదానిలాగా లవ్వు గివ్వు అని వాగుతోంది, మీరేమో బుద్ధి తగ్గుతానంగా తనకు సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా, ఆ అమ్మాయి నా కస్టమర్ అమ్మా. ఒకరోజు పికప్ చేయడానికి వెళ్ళాను, అప్పటి నుంచి నా వెంటే తిరుగుతుంది. మా కథ కూడా ఇలాంటిదేరా. మీ నాన్న టాక్సీ డ్రైవర్గా ఉన్నప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేవారు. అప్పుడు ఆయన కారు తోలే స్టైల్ చూసి అప్పుడు పడ్డదాన్నే ఇప్పటి వరకు ఇంతో బతుకులు ఆక్కుంటూ వస్తున్నాను. దీనికి ఏం తప్పు చేశాను అడగరా? ఏ నా కూతురు ఒక కుర్రాడు గురించి చెప్తే మంచివాడై ఉంటాడు, తీసుకురమ్మని చెబుదాం. ఆ కుర్రాడు మంచివాడైతే ఈ సంబంధాన్ని ఖాయించేద్దాం. సరే సరే, మీరు మీ అమ్మాయి ఎలా కావాలంటే అలా చేసుకోండి. మ్, ఆ ఉల్లిపాయలు కట్ చేసి ఈ రోజే వంట చేసేలాగా ఆ, తీసుకుని రండి అక్కడికి. తీసుకొస్తాను వెళ్ళు. రేయ్ సరోనా, ఆ అమ్మాయికి ఫోన్ చేసి లవ్ చేస్తున్నానని చెప్పు. అమ్మా, ఆ అమ్మాయి లాయర్ అమ్మా. వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, మనకంతా సెట్ అవ్వరు. పోరా, ఇలా చూడు సరోనా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చేశాడనుకో, ఆ అబ్బాయి కారు టాక్సీ డ్రైవర్ అయినా సరే, కార్పొరేట్ కంపెనీ ఓనర్ అయినా సరే వదలదురా. ఆ అబ్బాయితో మా నాన్న మ్యాటర్ని ఓకే అన్నాడు అని చెప్పు, ఇంటికి రమ్మని చెప్పు. ఆ? థ్యాంక్ యూ నాన్న. ఆ, ఇప్పుడే ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పేస్తాను. మ్. చెప్పండి. ఏంటి, పికప్ చేసుకోవడానికి వెళ్తున్నావా? లేదండి, కస్టమర్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఎప్పుడు చూసినా పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం, నీకు ఇంక వేరే పనేం లేదా? సరే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వెంటనే నేను చెప్పిన చోటికి రా, సరేనా? సరే సరే, వస్తా. మా నాన్న మన లవ్వుని యాక్సెప్ట్ చేస్తాడని నీకు నమ్మకం లేదు కదా? ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? మా అమ్మ నాన్నతో ఒక మాట హా, చెప్పి, చెప్పి? అది కాదు, అదేంటంటే అదంతా నేను చూసుకుంటా, పద.